తేనెటీగలు అత్యంత వ్యవస్థీకృత కాలనీలలో నివసించే ఆకర్షణీయమైన సామాజిక కీటకాలు. వాటి గురించి కొన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. జీవిత చక్రం. తేనెటీగల జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి: గుడ్డు, లార్వా మరియు వయోజన. రాణి తేనె గుడ్లు పెడుతుంది, అవి లార్వాలుగా పొదుగుతాయి. కార్మిక తేనెటీగలు లార్వాలకు ఆహారం అందిస్తాయి. ఆ తర్వాత అవి మూసిన కణాలలో ప్యూపాలుగా అభివృద్ధి చెందుతాయి. చివరగా అవి వయోజన తేనెటీగలుగా బయటకు వస్తాయి. ఇది రాణి తేనెటీగకు సుమారు 16 రోజులు, కార్మిక తేనెటీగకు 18 నుంచి 22 వరకు రోజులు, లేదా మగ తేనెటీగకు 24 రోజులు పట్టే సమయం. తేనెటీగల కాలనీలో 3 కులాలు ఉంటాయి. రాణి సంతానోత్పత్తి చేసే ఏకైక ఆడ తేనెటీగ కాలనీలోని అన్ని గుడ్లను పెట్టడానికి బాధ్యత వహిస్తుంది. ఇది అతిపెద్ద తేనెటీగ మరియు కాలనీ ప్రవర్తనను నియంత్రించే ఫెరోమోన్లను ఉత్పత్తి చేస్తుంది. కార్మికులు సంతానోత్పత్తి చేయని ఆడ తేనెటీగలు. అవి తేనె మరియు పుప్పొడి కోసం వెతకడం, తేనెపట్టును నిర్మించడం మరియు నిర్వహించడం, పిల్లలను చూసుకోవడం మరియు కాలనీని రక్షించడం వంటి కాలనీ మనుగడకు అవసరమైన అన్ని పనులను నిర్వహిస్తాయి. ఇవి చిన్న తేనెటీగలు. డ్రోన్లు రాణితో జతగుడటం వీరి ప్రధాన పాత్ర. ఇవి కార్మికుల కంటే పెద్దవి మరియు వాటి పెద్ద కళ్ళు తలపై కలుస్తాయి. జత కలిసిన కొద్దిసేపటికే డ్రోన్లు చనిపోతాయి. తేనెటీగలు అనేక విధాలుగా సంభాషించుకుంటాయి. ఫెరోమోన్లు. ఇవి ఇతర తేనెటీగలలో వివిధ ప్రతిస్పందనలను ప్రేరేపించే రసాయన సంకేతాలు. రాణి తన ఉనికిని తెలియజేయడానికి మరియు కాలనీని నియంత్రించడానికి ఫెరోమోన్లను విడుదల చేస్తుంది. కార్మికులు తేనెపట్టు ప్రవేశాన్ని గుర్తించడం, ప్రమాదం గురించి ఇతరులను హెచ్చరించడం మరియు గుంపులు ఏర్పడే సమయంలో తేనెటీగలను ఆకర్షించడం వంటి పనుల కోసం ఫెరోమోన్లు ఉపయోగపడతాయి. ద్వాగల్ డాన్స్. ఆహార వనరుల స్థానం, దూరం మరియు నాణ్యతను ఇతర కార్మికులకు తెలియజేయడానికి ఆహారం సేకరించే తేనెటీగలు ఈ ప్రత్యేకమైన నృత్యాన్ని చేస్తాయి. నృత్యం యొక్క తీవ్రత మరియు సరళి నిర్దిష్ట సమాచారాన్ని తెలియజేస్తాయి. ట్రోఫాల్లాక్సిస్. ఇది తేనెటీగల మధ్య ఆహారం మరియు ద్రవాల ప్రత్యక్ష బదిలీ. ఇది సంభాషణ రూపంగా కూడా పనిచేస్తుంది. ఉత్పత్తులు. తేనెటీగలు అనేక విలువైన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయి. తేనె. పువ్వుల నుండి సేకరించిన మకరందం నుండి తయారైన తేనెటీగలకు తీపి ఆహార వనరు. ఇది మానవులచే కూడా వినియోగించబడుతుంది. మైనం. తేనెపట్టును నిర్మించడానికి తేనెటీగలచే ఉపయోగించబడుతుంది. మానవులు దీనిని కొవ్వొత్తులు, సౌందర్య సాధనాలు మరియు ఇతర ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తారు. రాయల్ జెల్లీ. రాణి లార్వాలు మరియు వయోజన రాణికి ఆహారం ఇవ్వడానికి కార్మిక తేనెటీగలచే ఉత్పత్తి చేయబడిన పోషక సమృద్ధి పదార్థం. పుప్పొడి. కార్మిక తేనెటీగలచే సేకరించబడుతుంది మరియు కాలనీకి ప్రోటీన్ యొక్క ముఖ్యమైన మూలం. ఇది ఆహార పదార్థంగా కూడా అమ్ముడవుతుంది. ప్రోపోలిస్. మొక్కల నుండి సేకరించిన జిగట, రెసిన్ పదార్థం మరియు తేనెపట్టులోని ఖాళీలను మూసివేయడానికి తేనెటీగలచే ఉపయోగించబడుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ప్రయోజనాలను అందిస్తుంది. తేనెటీగ విషం. రక్షణ కోసం తేనెటీగలచే ఉపయోగించబడుతుంది. ఇది సంభావ్య ఔషధ గుణాల కోసం అపిథెరపీలో కూడా ఉపయోగించబడుతుంది. మన ఛానల్కు మరీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.